The Titans were the guardians of nature, and the great apes became the protectors of humanity. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2024 మార్చి 29th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఆల్రెడీ టికెట్స్ కూడా ఓపెన్ అయితే అయ్యాయి. చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి చేసేసుకోండి. అలాగే మాన్స్టర్స్కి సంబంధించిన చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేశాము. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే క్వశ్చను మనకి బాహుబలి 1 తర్వాత ఒక మిస్టరీగా అయితే ఉండిపోయింది. తర్వాత దానికి ఆన్సర్ దొరికిందనుకోండి. అలాగే మాన్స్టర్స్ ఫ్యాన్స్కి కింగ్ గిడోరా ఎలా ఆ ఐస్లో గడ్డకట్టుకొని పోయిందనే క్వశ్చన్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ నుండి ఇప్పుడు రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ వరకు అందరికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయేలా ఉంది. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామని. అదే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో కింగ్ గిడోరా అంటార్టికాలో ఐస్లో ఫ్రీజ్ అయి ఉంటుంది. కింగ్ గిడోరాని ఎవరు ఐస్లో ఫ్రీజ్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నేను ఇందాక చెప్పానుగా ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయేలా ఉందని. ఈ మిస్టరీకి కూడా కొన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి. అంటే కింగ్ గిడోరాని ఎవరు ఐస్లో ఫ్రీజ్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, అంత అవసరం ఏమొచ్చింది, ఇలా ఈ క్వశ్చన్ మీద మనము వెతికితే చాలా విషయాలు అయితే మనకు దొరికాయి. ఇప్పుడు ఇంకో రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యింది. అదేమిటంటే కింగ్ గిడోరాని షీమో ఐస్లో ఫ్రీజ్ చేసిందని. ఇలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. అవి రూమర్సా లేదా నిజమా అనేది మనకు తెలియడం లేదు. ఏమో నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే ఈ విషయాల్లో ఏదో ఒకటి ఒకవేళ నిజమైతే ఈ మిస్టరీ సాల్వ్ అయినట్టే. ఈ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో మనము కింగ్ గిడోరాని చూస్తాం. అంటార్టికా ఐస్లో గడ్డగట్టుకుని పోయి ఉంటుంది. దీన్ని బట్టి గిడోరా చాలా ఇయర్స్ నుండి ఆ ఐస్లోనే ఉందని తెలుస్తుంది. తర్వాత ఈ మూవీలో డాక్టర్ ఎంఆర్ రసెల్ కింగ్ గిడోరాని అయితే అక్కడ నుండి రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత అందరికీ తెలిసిన స్టోరీనే ఇది. ఈ మూవీ డైరెక్టర్ అయిన మైకల్ డాఫ్రే ఈ విషయం మీద రియాక్ట్ అయ్యాడు. కింగ్ గిడోరా ఎలా అంటార్టికా ఐస్లో ఫ్రీజ్ అయ్యింది, ఎవరు చేశారని. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటార్టికాలో ఈ కింగ్ గిడోరా మరియు గాడ్జిల్లా మధ్య వార్ అయితే జరిగిందంట. ఈ భయంకరమైన యుద్ధంలో గాడ్జిల్లా కింగ్ గిడోరా మీద విన్ అయిందంట. ఇది ఈ మూవీ డైరెక్టర్ చెప్పిన మాట. ఎస్, ఆయన చెప్పిన మాట నిజం కావచ్చు. దీనికి మన దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది. అదేమిటంటే మనము కాంగ్ ద స్కల్ ఐలాండ్ మూవీ చూసినట్లయితే ఈ మూవీ లాస్ట్లో పోస్ట్ క్రెడిట్ సీన్స్లో మనం వాళ్ళ మీద కొన్ని డ్రాయింగ్స్ అయితే చూస్తాం. అందులో కింగ్ గిడోరా అండ్ గాడ్జిల్లా ఇద్దరు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. కింగ్ గిడోరా మన ఎర్త్కి సంబంధించిన టైటన్ కాదు, ఇది ఔటర్ స్పేస్ నుండి వచ్చి ఉంటుంది. గిడోరా ఒక 3 తలలు ఉన్న డ్రాగన్. ఇది ప్రతి ఒక్క ప్లానెట్ని నాశనం చేస్తూ ఎర్త్కైతే వస్తుంది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న మన గాడ్జిల్లా మిగిలిన టైటాన్స్ యొక్క హెల్ప్ తీసుకొని గిడోరాని ఓడించి ఐస్లో ట్రాప్ చేసింది అని అనుకుంటున్నాను. ఎలాగంటే కింగ్ గిడోరా వాటర్లో ఫైట్ చేయలేదు, ఎందుకంటే దానికి పెద్ద వింగ్స్ ఉండడం వల్ల అది వాటర్లో అన్ఫిట్. కానీ గాడ్జిల్లా అలా కాదు. గాడ్జిల్లా వాటర్లోనూ ఫైట్ చేస్తుంది, నేల మీద కూడా ఫైట్ చేస్తుంది. ఈ విధంగా గాడ్జిల్లా కింగ్ గిడోరాని వాటర్లోనే పెట్టి ట్రాప్ చేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇది స్టోరీ. ఒకవేళ డైరెక్టర్ చెప్పింది రాంగ్ కూడా అయి ఉండొచ్చు. ఎలాగంటే ఆ వాల్ మీద డ్రాయింగ్స్ చూపించి మనకు మాన్స్టర్స్ని అయితే పరిచయం చేశాడు. అలాగే కాంగ్ ది స్కల్ ఐలాండ్ తర్వాత కదా ఈ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీ వచ్చింది. ఒకవేళ ఆ వాల్ మీద డ్రాయింగ్స్తో నెక్స్ట్ మూవీ ఇది అని టీచ్ చేశాడని కూడా అనుకోవచ్చు. కింగ్ గిడోరాని గాడ్జిల్లానే ఐస్లో ఫ్రీజ్ చేసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు మనకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీని అనౌన్స్ చేశారో అప్పుడు ఈ విషయం అనేది కాస్త చేంజ్ అయిపోయింది. ఎలాగంటే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అండ్ మూవీ ఇంకో 10 daysలో కూడా వచ్చేస్తుంది. ఈ మూవీలో 2 విలన్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు, స్కార్ కింగ్ అండ్ షీము. ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సింది షీము గురించి. షీము చాలా పవర్ఫుల్. అలాగే మాన్స్టర్స్లో షీమునే ఫస్ట్ టైటన్ అంట. ఈ టైటన్ తర్వాతే మిగిలిన టైటన్స్ అన్నీ పుట్టాయంట. షీముకి ఐస్ బ్రెత్ పవర్స్ అయితే ఉంటాయి. షీము పవర్స్ని మనము ట్రైలర్లో అయితే చూడవచ్చు. షీముకి ఐస్ పవర్స్ ఉండడం వల్ల షీమునే కింగ్ గిడోరాని ఐస్లో ఫ్రీజ్ చేసిందనే రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. ఏమో ఇది కూడా నిజం కావచ్చు, కాకపోవచ్చు. నేను మీకు ఫస్ట్లో ఒక చిన్న క్లిప్ని అయితే చూపించే కదా. ఈ టైటన్స్ అనేవి నేచర్ని కాపాడుతూ ఉంటాయి, ఏప్స్ అనేవి హ్యూమన్స్ని కాపాడుతూ ఉంటాయని. అంటే ఇక్కడ షీము కూడా ఒక ఆల్ఫా టైటన్. మన ఎర్త్ని సేవ్ చేయాల్సిన బాధ్యత షీముకి ఉంది కాబట్టి
యాన్షియంట్ అంటార్టికా టైటన్ వార్లో షీమో గాడ్జిల్లాకి హెల్ప్ చేసిందేమో అని అనుకుంటున్నాను. కింగ్ గిడోరా నేచర్ని నాశనం చేస్తుంది. అది మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూడవచ్చు. అలా షీమో అండ్ గాడ్జిల్లా ఇద్దరు కలిసి గిడోరాని ఐస్లో ఫ్రీజ్ చేసి ఉండొచ్చు. ఎలాగో షీమోకి ఐస్ పవర్స్ ఉన్నాయి కాబట్టి అది సాధ్యమే. ఈ విధంగా కింగ్ గిడోరాని షీమో ఐస్లో ట్రాప్ చేసిందనే రూమర్ కూడా నిజం కావచ్చేమో. ఇక్కడ షీమో బ్యాడ్ టైటన్ అయితే కాదు, అలా బ్యాడ్ కాదు, ఇలా గుడ్ కూడా కాదు, న్యూట్రల్గా ఉంటుంది. లైక్ లోకి ఎంసీయూ. స్కార్కింగ్ షీమో యొక్క స్పైక్తో షీమోని కంట్రోల్ చేస్తున్నాడని మనకు తెలుసు. ఇక ఇది గైస్, కింగ్ గిడోరా ఎలా ఐస్లో ఫ్రీజ్ అయ్యింది, ఎవరు చేశారని. నేను ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు ఫ్యూచర్లో నిజం అవుతాయో లేదో చూద్దాం. ఒకవేళ అయితే ఫ్యాన్స్కి ఈ మిస్టరీకి ఒక ఆన్సర్ చిక్కినట్టే. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రెండు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.